హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మీరు ఒక స్టూడెంట్ అయినా సరే, లేకపోతే అన్ఎంప్లాయిడ్ అయినా సరే, లేకపోతే సాలరీడ్ పర్సన్ అయినా సరే, మనం ఒక్కొక్కసారి కొన్ని అప్లికేషన్స్లో లోన్ కోసం అప్లై చేసినప్పుడు మనకు చాలాసార్లు రిజెక్ట్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ ప్రూఫ్ అయితే అడుగుతారనమాట. సో ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా మీరు ఒక పర్సనల్ లోన్ ఒక అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎంపాకెట్ అప్లికేషన్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం అదే అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఇది వచ్చేసి ఎటువంటి స్పాన్సర్ వీడియో అయితే కాదు. ఇందులో మనకి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా మనకు వాళ్ళు లోన్ అయితే ఇస్తున్నారు కాబట్టి దానికోసం ఆ అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్ అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లో ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా వీళ్ళు ఇక్కడ చెప్తుంది ఏంటంటే లోన్ అమౌంట్ వచ్చేసి మనకు 500 నుంచి 30,000 రూపీస్ వరకు అయితే ఇక్కడ ఇవ్వచ్చు, అంటే అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కాకపోతే మనకు అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి 50,000 కూడా చూపిస్తుంది. మీరు కావాలనుకుంటే 50,000 కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు ఈ అమౌంట్ మాకు తక్కువగా ఉంది, ఇంకా 2 lakhs వరకు కానీ, లేకపోతే 1 lakh కానీ, 1,50,000 కానీ అంత ఎక్కువ అమౌంట్లో లోన్ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో ఆల్రెడీ నేను చేశాను. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూసి దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అలా ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్ కనుక చూసినట్టయితే 0% నుంచి 4% పర్ మంత్ అయితే ఉంటుందని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. అలాగే టెన్యూర్ వచ్చేసి మనకు 61 days నుంచి 120 days అయితే ఉంటుందన్నమాట. కింద మీరు చూసినట్టయితే ఇన్స్టెంట్ లోన్ యాప్ ఫర్ స్టూడెంట్స్, ఇన్స్టెంట్ లోన్ ఫర్ సాలరీడ్, అలాగే లోన్ అప్ టు 30,000 అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంది. సో దాంతో వచ్చేసి మనకు అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇందులో మనం అప్లై చేసే ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కొన్ని ఫేక్ అప్లికేషన్స్ కూడా మనకు ప్లే స్టోర్లో కానీ అక్కడిక్కడ కనిపిస్తున్నాయి. సో వాటి చక్కర్లో మాత్రం పడకండి. అప్లికేషన్ సంబంధించిన డైరెక్ట్ లింక్ మీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ విధంగా వచ్చేస్తుంది అనమాట. గెట్ ఇన్స్టెంట్ లోన్ విత్ అప్రూవల్స్ అని చెప్పేసి కింద మీకు గెట్ స్టార్టెడ్ అని ఒక బటన్ కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ వీటికి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చూపిస్తుంది. కింద మీకు 2 బాక్సులు కనిపిస్తున్నాయి కదా, వాటిని టిక్ చేసి మళ్ళీ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, అలో ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ గెట్ అప్డేట్స్ ఆన్ వాట్సాప్ అని ఉంది కదా, దాన్ని టెక్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీ మొబైల్లో ఆల్రెడీ లాగిన్ చేసి ఉన్న ఒక మెయిల్ ఐడి అయితే ఇక్కడ చూపిస్తుంది, అది ఉండాలనుకుంటే ఓకే, లేకపోతే ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి వేరే మెయిల్ ఐడి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ పేజ్లో మీరు చూసినట్టయితే సెలెక్ట్ యువర్ కరెంట్ స్టేటస్ అని చెప్పేసి ఉంది. కాలేజ్ స్టూడెంటా, సాలరీడ్ ఎంప్లాయా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ కాలేజ్ స్టూడెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మనకు లోన్ అప్లికేషన్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మనం కేవైసీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, టేక్ ఏ సెల్ఫీ అని ఉంటుంది, ఒక సెల్ఫీ ఫోటో అయితే ఇవ్వాలన్నమాట. ఇంత ముందుకు మనం అక్కడ స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, అందుకే ఇక్కడ మన స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అనమాట. మీరు ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయ్ లేకపోతే సాలరీ ఎంప్లాయ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే వేరే ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేద్దాం. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనకు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అడుగుతుంది. అలాగే జెండర్ అడుగుతుంది, జెండర్ ఇచ్చేసేయండి. కింద మనం చూసినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పాన్ కార్డ్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. పాన్ కార్డ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటుందో అదే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మన మ్యారేజ్ స్టేటస్ అడుగుతుంది, సింగిల్ మ్యారీడ్ అని చెప్పేసి అది కూడా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనం కింద చూసినట్టయితే మనకి ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్ అయితే ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. మన ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ యాజ్ పర్ కేవైసీ డాక్యుమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తుంది అనమాట. వాళ్ళ ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ వాళ్ళ నేమ్ ఏ విధంగా ఉందో చూసి యాజ్ ఇట్ ఈజ్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మన వాట్సాప్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ అయ్యాం కదా, అదే మీ వాట్సాప్ నెంబరా లేకపోతే వేరే వాట్సాప్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారా అని అడుగుతుంది. అది మీ వాట్సాప్ నెంబర్ అయితే టిక్ చేయండి, లేకపోతే నో అని ఇచ్చేసి ఇక్కడ మీరు వేరే వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి లోన్ అప్రూవ్ అయిపోయి మనకు లోన్ వచ్చిన తర్వాత మనం మంత్లీ రీపేమెంట్ అయితే చేస్తూ ఉంటాం కదా, ఇన్స్టాల్మెంట్స్. ఎప్పుడైనా మనకు మిస్ అయిపోయినట్టయితే ఇక్కడ నుంచి నోటిఫికేషన్స్ కోసం కావచ్చు, లేకపోతే కొన్ని అలర్ట్ మెసేజ్లు అయితే ఇక్కడ నుంచి రావడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు వాట్సాప్ నెంబర్ అదే అయితే ఓకే, లేకపోతే వేరే నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మన అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. వేర్ యూ లీవ్ అని చెప్పేసి, ఐ లీవ్ అని చెప్పేసి విత్ పేరెంట్సా, సెల్ ఫోన్ లేకపోతే రెంటా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మా పేరెంట్స్ తోటి ఉంటారు కాబట్టి విత్ పేరెంట్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు రెంటెడ్ ఉన్నట్టయితే రెంటెడ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మన పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. మీ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసేయండి. మీ పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన పిన్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్, అంటే మన పర్మనెంట్ అడ్రస్ కాకుండా ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు దానికి సంబంధించిన అడ్రస్ కూడా కింద అడుగుతుంది. మీరు పర్మనెంట్ అడ్రస్లోనే ఉంటున్నట్టయితే ఇక్కడ కింద మీరు చూసినట్టయితే సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని ఉంది కదా, ఆ బాక్స్ మీరు టిక్ చేసినట్టయితే మీరు పైన ఏ అడ్రస్ ఇస్తారో అదే అడ్రస్ మనకి ఇక్కడ కింద అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ మాత్రం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పైన ప్రెస్ చేయగానే మీరు చూడొచ్చు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ 100% కంప్లీట్ అయిపోయింది. పెండింగ్ ఫర్ అప్రూవల్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కేవైసీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేద్దాం. కేవైసీ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే 2 ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. మీరు వీడియో కేవైసీ చేస్తారా, ఆధార్ కేవైసీ చేస్తారా అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. ఆధార్ కేవైసీ మనం చూసినట్టయితే జస్ట్ మనకు 3 minutesలోనే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ సింపుల్ నేను ఆధార్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆధార్ ఇన్ఫర్మేషన్ మీరు సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పైన ప్రెస్ చేయగానే
మనకి ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే అడుగుతుందన్నమాట. మీ పాన్ కార్డ్‌కి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది. అలాగే మీ ఆధార్ కార్డ్‌కి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది. మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ సంబంధించిన నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ బాక్స్ ఫిల్ చేసి సెండ్ ఓటీపీ పైన మీరు ప్రెస్ చేయగానే మీరు ఆధార్ కార్డ్‌కి లింక్ చేసి ఉన్న మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీరు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తారనమాట. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! స్టూడెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనం ప్రెస్ చేయగానే సో ఇప్పుడు చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కావచ్చు. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనగానే మనకు స్కూల్‌లో చదువుకుంటారు కదా పిల్లలు. వాళ్ళని కూడా స్టూడెంట్సే అంటారు. వాళ్ళకి కూడా లోన్ వస్తుందా అంటే వాళ్ళకైతే రాదు. కాలేజ్ స్టూడెంట్స్‌కి ఇక్కడ వస్తుందన్నమాట. కాలేజ్ స్టూడెంట్స్ కొంచెం మెచ్యూర్‌గా ఉంటారు. వాళ్ళకు కొంచెం పాకెట్ మనీ అక్కడిక్కడ నుంచి అందుతూ ఉంటుంది. లేకపోతే పార్ట్ టైమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా! సో వాళ్ళకైతే ఇక్కడ నుంచి లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ స్కూల్ స్టూడెంట్స్‌కి మాత్రం ఇక్కడ నుంచి లోన్ అయితే రాదనమాట. సో వచ్చినా మీరు ఇక్కడ నుంచి స్కూల్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ నుంచి లోన్ అయితే అప్లై చేయకండి. సో ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా! దానిపైన మనం ప్రెస్ చేయగానే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. అందులో మొదటిది వచ్చేసి మీ కాలేజ్ లొకేషన్ అయితే అడుగుతుంది. దానికి సంబంధించిన పిన్ కోడ్ ఎంటర్ చేయమంటుంది. కాలేజ్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఏ సిటీ, స్టేట్ అది ఇచ్చేసేయాలి. తర్వాత మీ కాలేజ్‌లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క నెంబర్ అయితే అడుగుతుంది. సో అది కూడా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కింద మనకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! నెక్స్ట్ పైన మీరు ప్రెస్ చేయగానే మీరు కాలేజీలో ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఇయర్ మంత్ అడుగుతుంది. అలాగే మీ గ్రాడ్యుయేషన్ ఉంది కదా! గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఇయర్ మంత్ అయితే అడుగుతుందన్నమాట. సో ఆ రెండింటిని కూడా ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. డిగ్రీ టైప్ అయితే అడుగుతుంది. బ్యాచిలరా, మాస్టరా లేకపోతే ప్రొఫెషనల్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేమ్ ఆఫ్ డిగ్రీ అడుగుతుంది. దాన్ని కూడా ఇచ్చేసేయండి. మీ స్పెషలైజేషన్ ఏంటిది అంటే అలాగే మనకు టైప్ ఆఫ్ అటెండెన్స్ ఏంటిది వాటిని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు నెక్స్ట్ అయితే కనిపిస్తుంది కదా! నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఇప్పుడు మీ ఐడి కార్డ్‌కి సంబంధించిన ఫ్రంట్, బ్యాక్ ఫోటో అయితే ఇక్కడ తీసి అప్లోడ్ చేయమని చెప్తుంది. ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా! దానిపైన ప్రెస్ చేసి ఫ్రంట్ ఫోటో, బ్యాక్ ఫోటో అప్లోడ్ చేయొచ్చు. మీరు ఆ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేయగానే ఇప్పుడు ఫోటో తీయాలనుకుంటున్నారా లేకపోతే ఆల్రెడీ మీ మొబైల్‌లో ఉందా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఉన్నట్టయితే డైరెక్ట్‌గా అప్లోడ్ చేసేయండి. ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ఇక్కడ సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. టేక్ ఏ సెల్ఫీ అని ఉంది కదా! దానిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా! దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చేయగానే ఇప్పుడు మనకు ఒక సెల్ఫీ అయితే తీసుకోమంటుందన్నమాట. ఇక్కడ కరెక్ట్‌గా మీ ఫేస్ అందులో వచ్చేలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ పైన ప్రెస్ చేయండి. మీ ఫోటో ఇక్కడ వచ్చేస్తుంది. సింపుల్‌గా సబ్మిట్ పైన ప్రెస్ చేయండి. అంతే. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ 100%, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, సెల్ఫీ ఇవన్నీ మనకు టిక్ మార్క్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ కింద మనకు కంప్లీట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా! దానిపైన ప్రెస్ చేయగానే మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు ఇచ్చిన మీ ఐ కార్డ్‌కి, మీ స్టూడెంట్ డీటెయిల్స్‌కి మీకు ఇక్కడ 20,000 వరకు మీరు లోన్ ఇక్కడ అప్రూవ్ అయ్యారన్నమాట. మనకు 30,000లో 20,000 ఎందుకు ఇస్తున్నారంటే మనం స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. మీరు ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేకపోతే సాలరీడ్ ఎంప్లాయ్ అయినట్టయితే మీకు ఇక్కడ 30,000 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉండేదన్నమాట. అలాగే ఒక్కొక్కసారి ఇందులో మనకు 50,000 కూడా చూపిస్తుంది. 50,000 కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కింద మనకు నెక్స్ట్ అని ఉంది కదా! నెక్స్ట్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఇక్కడ మన బ్యాంక్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. ఐఎఫ్ఎస్సి కోడ్ అదే విధంగా అకౌంట్ నెంబర్ అవి రెండు ఇచ్చేసేయమంటుంది. ఆ రెండింటిని ఇచ్చేసి మళ్ళీ ప్రొసీడ్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు యువర్ మనీ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది ఫాలోయింగ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి చెప్తుంది. అలాగే ఇక్కడ కింద మనం ఇంతమందికి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చామో ఆ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. మనం ఇక్కడ లోన్ అప్లై చేస్తున్న ప్రాసెస్‌లో ఇది వచ్చేసి మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ఏంటిది అంటే సెండ్ పీపుల్ టు మై ఆఫీస్ ఆర్ రెసిడెంట్ టు కలెక్ట్ డ్యూస్ అని చెప్పేసి ఉంది. మీరు ఒకవేళ లోన్ తీసుకొని డ్యూస్ కనుక పే చేయకపోతే ఈ అప్లికేషన్‌కి సంబంధించిన ఏజెంట్ మీ ఇంటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీ రిలేటివ్స్‌ని కూడా కలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ పైన ఎటువంటి లీగల్ యాక్షన్ అయినా సరే తీసుకోవచ్చు అన్నట్టుగా మీరు ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నట్టు అన్నమాట. సంతకం పెడుతున్నట్టు. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన మీరు ప్రెస్ చేశారనుకోండి మనకి ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. చివరగా కంగ్రాచులేషన్స్ యువర్ లోన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ఎంపాకెడ్ అని చెప్పేసి విధంగా వచ్చేసింది. తర్వాత మనం నెక్స్ట్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఈ అప్లికేషన్కి సంబంధించిన లోన్ అగ్రిమెంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇందులో మనం ఎన్ని రోజులలో పేమెంట్ చేయాలి, ఎంత లోన్ తీసుకుంటున్నాం, ఏం బ్యాంక్ అకౌంట్, మీ అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని మీరు చూసుకున్న తర్వాత సబ్మిట్ పైన మీరు ప్రెస్ చేశారనుకోండి ఈ అగ్రిమెంట్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మీరు స్టార్టింగ్లో ఇచ్చిన మొబైల్ నెంబర్కి చివరిసారిగా ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఇక్కడ ఫిల్ చేసేసి మీరు మళ్ళీ నెక్స్ట్ పైన ప్రెస్ చేసినట్టయితే మీరు చూడొచ్చు 20,000 ట్రాన్స్ఫర్ టు యువర్ అకౌంట్ ఈజ్ ఇన్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి అప్రూవ్ అయిన ఈ 20,000 మన బ్యాంక్ అకౌంట్లోకి వితిన్ 1-2 అవర్స్లో క్రెడిట్ అయితే అయిపోతుంది. మీరు వాటిని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఎంపాకెడ్ అప్లికేషన్లో ఒక పర్సనల్ లోన్ అప్లై చేసుకునే ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో నేను చివరిగా మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే మీరు ఈ విధంగా లోన్ అప్లికేషన్స్ ఉంటాయి కదా వీటిని అప్లై చేసే ముందే మీరు బ్యాంక్లో కానీ లేకపోతే మీ రిలేటివ్స్ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మనీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళ దగ్గర కూడా దొరకలేదు నాకు అర్జెంట్గా కావాలి అనుకుంటేనే ఈ అప్లికేషన్ జోలికి రండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆఫ్లైన్లోనే ట్రై చేయండి. అలాగే మీరు లోన్ తీసుకుంటున్నారంటే కంపల్సరీగా లోన్ని మీరు రీపేమెంట్ చేసే క్యాపబిలిటీ మీకు ఉందా లేదా చూసుకొని లోన్ తీసుకోండి. తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు 2-3 ఇన్స్టాల్మెంట్స్ కానీ మిస్ అయినాయి అనుకోండి మీకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బాయ్.